హలో అందరికీ. ఈరోజు మా ఆయన వార్డ్‌రోబ్ అయితే చూపిస్తాను రండి. చూశారు కదా! ఎన్ని బట్టలున్నాయో, ఇన్ని బట్టలున్నాయి కదండీ! ఎప్పుడన్నా చీర గావాలి డబ్బులు ఇవ్వు అంటే, ఇంక ఏమొద్దా ఉండే చీరలు కట్టుకో, అన్ని చీరలుండవు గదా! ఏం జేసుకుంటావు వాటినన్నింటిని, ఉండేటి కట్టుకో అని అనేస్తాడండి మా ఆయన. చూశారు కదా! ఆయనకేదో పెద్ద తక్కువున్నట్టు ఎప్పుడు చూడు నా బట్టల మీదనే పడుతూ ఉంటారు. మీ ఇంట్లో గూడా ఇంతేనా? సో, సరేలెండి. ఏది ఏమైనా కూడా పాపం వాళ్ళే గదా! బయటికి వెళ్లి సంపాదించుకొనొచ్చేది. కాబట్టి వాళ్ళకి డబ్బుల విలువ తెలుసు కాబట్టి చూచి అడుగు వెయ్యాలి. చూసుకొని ఖర్చు పెట్టాలి అనేసి మనల్ని అంటూ ఉంటారు. మనం అయన్నీ పట్టించుకోం కదా! ఏది ఏమైనా సరే నేనైతే ఎక్కువనే ఖర్చు పెడుతూ ఉంటానండి. మా ఆయనైతే కొంచెం పిసినారేనండి. అంతేనండి. భార్యాభర్తలన్నాక ఒకరు ఖర్చు పెట్టేవాళ్ళుంటే, ఒకరు పొదుపు చేసేవాళ్ళుండాలి. అలా ఉంటేనే సంసారం అనేది నెగ్గుకొనొస్తాము. ఇద్దరు ఖర్చు పెట్టేవాళ్ళుంటే ఎట్లా? ఆ సంసారం నాశనం అయిపోతుంది కదా! ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఒకరు ఇటు, ఒకరు అటు ఉంటారు. అంతేనా? నిజమేనా? నచ్చితే లైక్ చేయండి.